శ్రీమాత్రే నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాదేవ్యే నమః. ఈరోజు మహాభాగ్య నగరంలో సరూర్ నగర్లో ఉన్నటువంటి యొక్క లలితాపీఠంలో బ్రహ్మశ్రీ డాక్టర్ వావిలాల దామోదర్ శర్మ అను నేను గణపతి సచ్చిదానంద స్వామి యొక్క ఆస్థాన పండితులుగా ఉంటూ జ్యోతిష్శాస్త్రములో ఎన్నో విషయాలలో స్వామీజీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి ముందుకు వెళ్తూ పరాభవనామ సంవత్సరంలో ఆషాఢమాసంలో బహుళ చతుర్దశితో కూడుకున్నటువంటి యొక్క మాస శివరాత్రి మహాపర్వదిన శుభ సమయంలో వేద పండితుల సమక్షంలో లలితాపీఠంలో శాకంబరి ఉత్సవాలు అనేటువంటి యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ శాకంబరి ఉత్సవాలలో రుద్రసహిత చండీ హోమం కూడా చేయడం, నక్షత్ర నవగ్రహ హోమం చేయడము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, దుర్గా సూక్తము, మన్ని సూక్తము, సర్ప సూక్తము, ఆయుష్ సూక్తము, మేధా సూక్తంతో సహితంగా చేస్తూ సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క అర్క వివాహ ప్రక్రియ కూడా వేద పండితుల యొక్క సమక్షంలో చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అలానే శాకంబరి అనుడితోటి ఏమిటి అంటే, వాస్తవానికి శాకంబరి అనేది ఎప్పుడు వస్తుందంటే పుష్యశుద్ధ పౌర్ణమి నాడు శాకంబరి జయంతిగా జరుపుకుంటాం. కానీ ఈ రోజులలో ఆషాఢమాసంలో మహాభాగ్య నగరంలో బోనాలు అనేటువంటి యొక్క అమ్మవారికి ప్రీతికరమైన యొక్క బోనాల కార్యక్రమంలో చేస్తూ శాకంబరి ఉత్సవాలన్నిటి చేస్తారు. శాకంబరి అంటే ఏంటంటే, శాకం అంటే కూరగాయలు, అంబరి అంటే ధరించినది. అమ్మవారు మహాదేవి, ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేక అవతారాల రూపాలలో ఉన్నటువంటి యొక్క అమ్మవారు కూరగాయలను ధరించే అటువంటి యొక్క ఉత్సవమే శాకంబరి ఉత్సవము అంటారు. అలానే ఈ శాకంబరి అనేది మరి ఇప్పుడే ఎందుకు రావాలి అంటే, వాస్తవానికి ఎందుకు అంటే ఆషాఢమాసంతో కూడుకొని ఋతువు చేంజ్గా అవుతుంటుంది. అంటే ఋతువు మార్పు జరుగుతుంది. అంటే ఉత్తరాయణ నుంచి దక్షిణాయనానికి వస్తుంది. దక్షిణాయన పుణ్యకాలంలో ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో సూర్యభగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశకాలం అవుతూ అత్యంతమైనటువంటి యొక్క ఋతు మార్పుతోటి ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి యొక్క వారందరికీ సకల జీవరాశులన్నిటికీ కూడా ఒక ఋతువు మార్పుతోటే కరువు కాటకాలు, క్రిమి కీటకాలు, అనారోగ్యాలు ఇటువంటి అన్నీ వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రకృతిలో లభించేటువంటి యొక్క భూమిలో నుంచి వచ్చేటువంటి యొక్క కూరగాయల సమక్షంలో తినేటువంటి యొక్క సమక్షంలో వస్తాయి. అంటే అలాంటివన్నీ కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అటువంటి అన్నీ కూడా అమ్మవారు మాలగా ధరించి ఆ మాలను మనకు భోజనానికి అందించే అటువంటి యొక్క ప్రక్రియనే శాకంబరి అని మనం చెప్తాం. అంటే శాకంబరి యొక్క ప్రభావంతో అందరూ కూడా సకల కోరికలు సిద్ధించి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనము చేస్తున్నాం. దీనికి చాలా విశేషంగా జరుగుతున్నది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. అంటే ఇచ్ఛ అంటే కోరిక. ఇప్పుడు వచ్చినటువంటి యొక్క వాళ్ళలో నాకు ఒక కోరిక ఉంటుంది, వారికి ఒక కోరిక ఉంటుంది, వీరికి ఒక కోరిక ఉంటుంది. ఎవరి కోరికకు వారికి అద్భుతమైన యొక్క రీతిలో అమ్మవారు ఇస్తుంది. ఎందుకంటే గత 14 సంవత్సరాల నుంచి శాకంబరి ఉత్సవాలు ఇదే లలితాపీఠంలో మనం జరుపుతూ ఉన్నాము. దాని యొక్క ప్రభావంతో ఎంతటి కరోనా మహమ్మారిలో కూడా మనకు ఎలాంటి యొక్క ఆపదలు లేకుండా అఖండ ఆయుష్తో ఆరోగ్యంతో ఉన్నామంటే ఇది ఎంతయు ఎవరిచ్చినటువంటి యొక్క అది అంటే సాక్షాత్ అమ్మవారు ఇచ్చినటువంటి యొక్క కృపగా భావించి మనం ప్రారంభంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఓం ఓం అర్చద ప్రాజద ప్రియమేధాసో అర్చద అర్చందు పుత్రక ఉదపురన్నదృష్వర్చద అర్చద ప్రాజద. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం
ఓం నమో దేవీ సరస్వతే వాజే భరవాజినే వదే జాతవేదసే సునవామసోమరాది యతో నిదహాది వేదః గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః ఓం నమాగ్నేవర్చో విహవే స్వస్తు వయం లేల్లానా తనువం భుషేమా నమదేవా విహవే సంతు సర్వ ఇంద్రాందో మరుదో విష్ణురగ్నిః మయ దేవా ద్రవిణమాజయంతాం మయ్యాశైరస్వ మయ దేవహూతే మహ్యం జయంత మమయాని హవ్యాగోది సత్యా మనసో మే అస్తు దేవే షుడర్వే నరుణ కృణోద విశ్వే దేవాస వీరయస్మో అగ్నిరమణ్యం ప్రతినంబరస్యాదబ్దో గోపా పరిబాహినస్యం దాదాతృణాన్ భువనస్య యస్పతిర్దేవగం సవితారమభిమాదిశాం జానో మహిళశర్మ యగం సదస్మిన్ హవే పురోహత పురుక్షో సవత్రాపదేవంద్రాగ్నిభ్యామో వాదామహేదా అరవాంజమింద్రమతో హవామహే గోజిద్దనజిదస్వజిద్యః భద్రంగర్ణేభిः శృణుయామ దేవాः సుష్ఠువాగం సస్తనూభిः భక్తిన ఇంద్రో వృద్ధశ్రవాः హస్తాక్షో అరిష్టనేమిः ఛందోరావృణీమహే గాతుం యజ్ఞపతయే స్వస్తిరమానుషేభ్యః కర్ణాస్తు ద్విపదే కర్ణో మిత్రశం వరుణః కర్ణ ఇంద్రో బృహస్పతిః నమో బ్రహ్మణే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఋతం వదిష్యామి తన్మామవదు అవదు మాం మధువాతారుతాయ తే మధుక్షరంతి సింధవః మధురక్తముదోషతి మధుమత్పార్థివగం రజః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమః పృథివీ శాందాగ్నినాశాందామే శాందాశుచకం శమయదో యో శాందాసాదిత్యేన శాందాసామే శాందాశుచకం శమయదో శాంతిరంతరిక్షగో శాంతిర్యో శాంతిర్దుశాంతిరవాంతరదిశా శాంతిరగ్నిశాంతిరవాయు శాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరామ శాంతిరోణయ శాంతిర్వనస్పతయ శాంతిర్గౌ శాంతిర్రాశాంతిర్శ్వశాంతిర్పురుష శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణ శాంతిరేవకాంతి శాంతిరేవ అస్తు శాంతి శాంత్యా సర్వశాంత్యా మహ్యం ద్విపదే చతుష్పదే శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతిః అశ్రీ హరే తదవిస్తతపో మేధా ప్రతిష్ఠారతుధా సత్యం ధర్మస్యేతాని మోత్తిష్టంతమనోత్తిష్టతమామాగుశ్రీ హరే తదవిస్తతపో మేధా ప్రతిష్ఠారతుధా సత్యం ధర్మస్యేతాని మామాహాదుజుః నమో వాచే యాచోదితాయా చానుదితా తస్యై వాచే నమో నమో
ते नमो वाचस्पतये नमोभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मन्त्रिभ्यो मन्त्रकृतो मन्त्रपते परादां मन्त्रपते मन्त्रपते परादां वैश्वदेवीं वाचमुद्यासिं सुधावनस्तादृष्टां शर्म मेद्यौ शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् धर्मचन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वरिष्ये भुवनं वरिष्ये तेजो वरिष्ये यशो वरिष्ये तपो वरिष्ये ब्रह्म वरिष्ये सत्यं वरिष्ये तस्माहमिदं उपस्तरणं मे प्रजाये पशूनां भूयात् उपस्तरणमहं प्रजाये पशूनां भूयात् प्राणावाणो मृत्योरावादं प्राणावाणो मामादित्यं मधुमनिष्ये मधुजनिष्ये मधुभक्षामि मधुवदिष्यामि मधुवदेन देवेभ्यो उद्यासु सूचय्या मनुष्येभ्यः तस्मादेव अवन्तु शोभायै विचरो अनहवं बरि वादं बरि क्षमो नन्दुरिदं तद्विसद्योदिदाम्यः अनहोदं बरि होदगं जगुरे यदशाकुलं तस्य कृतमक्ष्णगा तद्विसद्योदिदाम्यः आराते अग्निरस्मारात् परशुरस्तु ते स्वस्तिते वनस्पते स्वस्ति मे वनस्पते गृह्यते रुद्राय नमो रुद्राय गृह्यते गोत्थमदि नमस्ते अस्तु मामाहि गूसे श्रीगसिन शिवद्रो नमस्ते अस्तु मामाहि गूसे जाते वदकुने रामलायडे ब्रह्मपुत्रैव सवने रुडकुंढते शकुने अस्तु प्रतिनस्तु मना भवा त्वा त्वा गणानां त्वा गणपतिं त्वा गणानां त्वा गणपतिं त्वा गणपतिं त्वा गणपतिं हवामहे गणपतिं त्वा गणपतिं हवामहे गणपतिं हवामहे गणपतिं हवामहे कविं हवामहे गणपतिं हवामहे कविं गणपतिमिति गणा हवामहे कविं हवामहे कविं कवीनां कविं हवामहे कविं कवीनां उपमस्तवस्तवं कवीनां उपमस्तवस्तवं उपमश्रवः ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठा राजो ब्रह्मणो ब्रह्मणस्पदे ब्रह्मणो ब्रह्मणस्पदावदे ब्रह्मणो ब्रह्मणस्पदा पदावदे पदानो नापदे पदानः आनो नान शृण्वन् नान शृण्वन् न शृण्वन् नान शृण्वन् नोदिभिः शृण्वन् नान शृण्वन् नोदिभिः शृण्वन् सीदसे नोदिभिः शृण्वन् नोदिभिः सीदा रोदिभिः सीदसादनगुं सादनमोदि रोदिभिः सीदसादनं सीदसादनगुं सादनं सीदसादनगुं साधनमिति साधनम् श्रियमेवावरुन्धे श्रीदेवाय पुरन्निवेद्याः वै राष्ट्रस्य सीतो भातः श्रीमेवावरुन्धे ॐ न कर्मणान प्रजयाधने नत्यागेनेकेन सुतत्वमानुषः परेण नागन्निहितं गुहायां बिभ्राजते तत्यतयो विशन्ति वेदान्त विज्ञान सुनिश्चितार्था संन्यास योगाद्यतः शुद्ध सत्त्वा ब्रह्मलोके वरान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे विपापं परमेश्वरोधं यत्पुण्डरीकं पुरमध्यसगुस्तं तत्राविलकरं गगनं विलोकस्तस्मिन् यदन्तः सदुपादितव्यम् वेदान्तेन प्रतिष्ठिता प्रकृतिरस्य ध्रुवन्तेव बृहस्पतिः इन्द्रश्च आदिश्च राष्ट्रन् सावयतान् ध्रुवम् अधिशा ब्रह्मणस्पति पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते. संपूर्ण
శాకంబరి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. యమానస్య మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నవచండి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. సంపూర్ణ ఆదిత్యాది నవగ్రహ తద్దోష పరిహారస్తు తదాస్తు. శీఘ్రమేవ అస్మిన్ దిన ఆరభ్య మాసృతే కన్యాదాన యోగ్యత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. తదాస్తు. సీతారామాభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో సముద్రస్య గృహాయ మే అష్టాని బాధోదాయిష్యమస్తు పుష్పాని బాధోములాని బాధో అక్షర వేసినట్ట ఆయుష్ ఇస్తాడు అమ్మవారికి అక్షరాపాందు ఆయుషమస్తు పుష్పాని పాదు వేసిన తాంబూలాని పాదు దక్షిణాపాందు ప్రజాపతి ప్రధానిశాంతరస్తు శాంతిరస్తు పుష్టిరస్తు దుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సంసిరిమంగళమస్తు కర్మసమృద్ధిరస్తు సముద్ధిరస్తు వేదసమృద్ధిరస్తు శాంతముద్ధిరస్తు హిరణ్యనారాయణముద్ధిరస్తు సంపదస్తు ఈశాన్యాం బహిర్దేశే అధిష్ఠాన సమస్తు యత్ పాపం తత్ ప్రతిమస్తు యతిరేస్తు శుక్రాన్నారకమధురస్తు సేనౌకే సమసరితాత్య రోగా సర్వే గ్రహాః ప్రియంతా నైరుత్యాం దిశే శాంత్యంతు భవనాని యంతు పాపాని శాంత్యంతు విశేషవాని వర్ధంతా సందో ఔషధే సందో వనస్పతి సందో రాత్రే శివే స్యాదే స్వకర్మణ్య విఘ్నమస్తు తరవరణ విరుద్ధరస్తు సర్వత్ర శుభక్రియా సంపద్యంతా విశ్వే దేవాస్త ప్రియంతా హేతుర్ రోగా మాదర ప్రియంతా రోగా వరుద్గ్రహ ప్రియంతా రోగా అలిగనా ప్రియంతా రోగా సర్వే గ్రహ ప్రియంతా రోగా సర్వే దేవాస్త ప్రియంతా విశేషచందారుస్యాచార్య వేదాయజ్ఞ దక్షిణాస్త ప్రియంతా బ్రాహ్మణాస్త ప్రియంతా విష్ణు మహేశ్వరాస్త ప్రియంతా ధామేనే ప్రియంతా భగవాన్ నారాయణ భగవాన్ స్వామి మహాదేవ భగవాన్ పితామహ శ్రీదా భగవాన్ పితామహ భగవాన్ పితామహ సత్యాహేత ఆర్య సంతో నాగర వాచందా గాదేవ జగనే సామరాయ బ్రహ్మపుత్ర వదమనే శ్రీ వాజే శిశుపదే రవిద్యా సర్వతో అనసునే భద్రమావదా శకునే పుణ్యమావదా యాజయ వృత్తిర్వై యాజ్ఞ సంభావయతే లక్ష్మీ సంస్కృతే నక్షత్రమై సూర్య ఉదేదే నక్షత్రమయే సూర్యో గచ్చే కన్యం మస్యేదే నక్షత్రాణి యాన్యేవనేవ నక్షత్రాణి వేదకారి స్యామ్యాహమవంతో పుణ్యాహమవంతో స్వస్తి భువనస్య స్పదే స్వస్తిమభ్యుద్యంతే స్వస్తివేద ప్రియంతే స్వస్త్యుద్యంతే స్వస్త్యుద్యంతే ఇంద్రో దుర్గశ్రవాణూషా విశ్వవేద బృహస్పతిర్దధాతో
पुण्यादः देवेन्द्रा सविष्टा वाक्यं सहकुटुम्बाय शुद्धिकर्मणि महाज्ञान नमस्कृतानाय आचरणपेक्षमाणाय आयुषे स्वस्तिवन्तः वृन्दाय स्वस्ति वाक्यं सहकुटुम्बाय शुद्धिकर्मणि महाज्ञान नमस्कृतानाय आशीर्वचनं अपेक्षमाणाय आयुष्मते स्वस्ति भवन्तः वृन्दाय स्वस्ति वाक्यं सहकुटुम्बाय अभ्युदयकर्मणि महाज्ञान नमस्कृतानाय आशीर्वचनम् अपेक्षमाणाय आयुष्मते स्वस्ति आयुष्मते स्वस्ति स्वस्ति వాళ్ళు తీసుకో స్వస్తి 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 అధ్యావస్తము సంధ్యామరాజమానో లక్ష్మీనారాయణాభ్యానో సీతారామాభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో దీర్ఘమాయురస్సు ఓమనస్యమస్తు समुद्रस्य गृहाय मे అక్షర అక్షర వేసినట్ట ఆయుష్ ఇస్తాడు అమ్మవారికి అక్షరాపాందు ఆయుషమస్తు పుష్పాని పాండు వేసిన తాంబూలాని పాండు దరిద్రం నీలలోహిత విద్యార్థం గృహీత్వా తిష్టన్నో ఓం మన దగ్గర అందరూ లేదండి మీరు అయితే ఈ పూర్ణాహుతి రోజు ఏంటి అంటే దాదాపు పొద్దున 9 గంటల నుంచి 2 గంటల వరకు అయింది. చాలా ప్రశాంతంగా అమ్మవారు ఏమని చెప్పింది కదా అంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వల్ల వాస్తవానికి చెల్లి అంటే ఉపవాసం ఉండాలి. నిజమేనా? అందుకని పొద్దున్న ఉపవాసం ఉన్నాం కాబట్టి మధ్యాహ్నం వరకు అయిపోయింది కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన ఒక చిత్రాన్నం అంటే పులిహోర ఆ ప్రసాదం పాయసం తిని ఉండాలి. ఎందుకంటే ప్రసాదం లాగా చిన్న చిన్న వినబడి వృత్తిగా కడుపునిండి తినాలి. చెప్తున్నాను అది కూడా ఓకే. తిని ప్రశాంతంగా పోవాలి. అమ్మవారికి ఏ మనస్సులో ఏ కోరిక ఉన్నదో ఆ కోరిక నెరవేరాలని మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా కోరుకుంటే అమ్మవారు తప్పకుండా సిద్ధిస్తుంది అని అది మీకు కూడా మనస్సులో స్మరించుకొని దీనికి దండం పెట్టండి. దండం పెట్టండి, పూర్ణాహుతి దండం పెట్టండి. ఇది ఎవరు వేయకండి, అన్ని నేనే వేస్తాను శాంతంగా. ఓకే. సాయి సప్తనామ ప్రియాణి
అట్లయే అట్లయే సప్త వర్తయ ఇదం నమః. ఇప్పుడు రావాలి పట్టుకున్నాం. పూర్ణాహుతి మొత్తమాంజోది సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అలోయం వై పూర్ణాహుతిః అస్యామేవ మేవ ప్రతిష్టతి స్వాహా.